ఆధ్యాత్మిక పరిమళాలు, ఆగమ శాస్త్ర ఆచారాలు, చారిత్రక వారసత్వం, అత్యాధునిక టెక్నాలజీ వీటన్నింటి మేళవింపు యాదాద్రి శ్రీ లక్ష్మీ నారసింహుని క్షేత్రం. శ్రీమత్ పయోనిధి నికేతన చక్రపాణే భోగీంద్ర భోగ మణిరాజిత పుణ్యమూర్తే యోగీశ శాశ్వత శరణ్య భవాబ్ది పోత లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం. జగం మెచ్చేలా, జనం నచ్చేలా యాదాద్రి శ్రీ లక్ష్మీ నారసింహుని క్షేత్రం రూపుదిద్దుకుంటోంది. కృష్ణ శిలలతో ఉట్టిపడుతున్న శిల్ప సౌందర్యం అబ్బురపరుస్తోంది. ప్రస్తుతం మనం ఉన్నది ప్రధాన ఆలయ ప్రాంగణం. ఆలయం చుట్టూ పల్లవరాజులు, దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ఆలయాల నిర్మాణ శైలి కనిపించినప్పటికీ ఆలయం లోపలికి రాగానే మాత్రం ద్రవిడ శిల్పశైలి మనకు కనిపిస్తుంది. పల్లవరాజుల శిల్పశైలితో పాటు ప్రధాన ఆలయంలో మాత్రం కాకతీయ రాజుల శిల్పకళా వైభవం మనకు దర్శనమిస్తుంది. ఈ ఆలయ శిల్పకళా వైభవం గురించి మనతో మాట్లాడడానికి ఆనంద్ సాయి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం ఆనంద్ సాయి గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాట్స్, ఎందుకంటే ఇంత పెద్ద ప్రాజెక్ట్ తీసుకున్నారు. స్వామి అనుగ్రహం లేనిదే కంప్లీట్ కాదంటారు. మీ అనుభూతి ఏంటి ఇదంతా అయ్యాక? జిఆర్ స్వామి ఒక బ్లెస్సింగ్స్, అదేలాగా సీఎం గారు ఒక సపోర్ట్. అంటే దగ్గర మోర్ దెన్ 40-50 మీటింగ్స్ సీఎం గారితో చేశాను. అదేలాగా రెగ్యులర్గా స్వామీజీతో కలుస్తూ ఉంటాను. కలిసినప్పుడు అంతా ఒక స్టార్ట్ చేసేటప్పుడు మేము నా కాన్సెప్ట్ డ్రాయింగ్స్తో అంతా ఒక ప్రాజెక్ట్, ఒక టెంపుల్ అనుకుని స్టార్ట్ చేసాం. తర్వాత సీఎం గారు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చారు. అంటే వన్ ఆఫ్ ద బెస్ట్గా ఉండాలి, అంటే స్కల్ప్చర్లో సైడ్ అయినా సరే, బికాస్ ఇట్స్ అంత ఈజీ కాదండి మనం చేయాలంటే. ఎందుకంటే మనకి ప్రాపర్ స్కల్ప్చర్స్ దొరకాలి అండ్ అదేలాగా ఫైన్ డీటెయిల్స్ కావాలి. అంటే నేను చాలా ఫైన్ డీటెయిల్స్ చూస్తున్నాను వర్క్మెన్షిప్. సో దగ్గర దీనికి నేను మోర్ దెన్ 4,500 డ్రాయింగ్స్ చేశాను ఈ టెంపుల్కి. సో ఐ హావ్ టు థ్యాంక్ఫుల్ టు స్వామీజీ అండ్ సీఎం గారు అండి. సీఎం గారు ఒక సపోర్ట్ లేకపోతే ఇంత హ్యూజ్ టెంపుల్ కన్స్ట్రక్ట్ చేయలేం. అంటే ఏదైనా రాసిపెట్టి ఉండాలి. సో నేను చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. ఇంతకు ముందు ఈ ఆలయం ఇదంతా ఎట్లా ఉండేది? మీరు ఏమేమి చేంజెస్ చేశారు? అంటే ఫస్ట్ ఏంటంటే నేను డ్రాయింగ్స్ సీఎం గారు చూపించిన తర్వాత ఇప్పుడు నాకు అనిపించింది ఏంటంటే ఓవరాల్ ద టెంపుల్ చుట్టూ సరౌండింగ్ 0 లెవెల్ చేసి ఒక టెంపులే కనిపించాలనేది. సో సీఎం గారితో ఫస్ట్ మీటింగ్ చేసేటప్పుడే సీఎం గారు చూసి చాలా నేను నా డ్రీమ్లో కూడా ఇదే ఉంది, నేను ఇట్లాగే ఉండాలని కనెక్ట్ అయ్యి బోత్ ఆఫ్ దెమ్. దెన్ చేయాలంటే ఓవరాల్గా 0 చేసి టెంపుల్ కన్స్ట్రక్షన్ చేయాలంటే అది కాకుండా సౌత్ సైడ్ టోటల్గా డౌన్ అండి. ఇక్కడ అంటే మన ప్రాకారాలు రావు, రథం తిరగడానికి కూడా ప్లేస్ లేదు. సో ఇవన్నీ ఈ 12.5 ఏకర్స్లో చేయాలంటే చాలా ఛాలెంజింగ్. సో దెన్ డ్రాయింగ్స్ అంతా అయిన తర్వాత దెన్ ఐ డిసైడ్, సీఎం గారితో డిస్కషన్ చేసిన తర్వాత సీఎం గారు అన్నారు నో ప్రాబ్లం, యూ కెన్ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అన్నప్పుడు మేము సౌత్లో దగ్గర 100 feet బయటకు వచ్చాం, ఎక్స్టెండ్ చేసాం. డిజైన్ స్టార్ట్ చేసిన తర్వాత చాలా చేంజెస్ నాకు అనిపించింది. అప్పుడప్పుడు ఆన్ సైట్లో వచ్చి డ్రా చేసుకునేవని ప్రతిదీ కూడా. పర్టికులర్ ఈ విగ్రహాలు అనేది కూడా ముందు నాకు సరే మనం సింహాలు పెడదాం అన్ని పక్కల, నరసింహస్వామికి కనెక్ట్ అయ్యేటట్టు లేదంటే అనుకొని డిజైన్ చేశానండి. దాని తర్వాత మళ్ళీ మన రెగ్యులర్గా అయిపోతుంది ఇది కూడా అని అనుకున్నాను. అప్పుడు నేను స్థపతిగా సుందరరాజయ్యతో డిస్కస్ చేసాం, ఇట్లా ఎట్లా చేస్తే బాగుంటుంది అంటే అప్పుడు సోమవారం దగ్గరికి వెళ్ళి కలిసేటప్పుడు సోమవారం అన్నారు మీరు ఆల్వార్లు పెట్టండి, ఇంతవరకు ఎవరు చేయలేదు మీరే చేస్తున్నారు, సో డ్రాయింగ్స్ ఎక్కువ చేసేసుకోండి
పర్ఫెక్ట్గా ఉండాలి, ఏ చేంజెస్ ఉండకూడదు. శాస్త్ర ప్రకారంగా హైట్ కూడా పర్ఫెక్ట్గా ఉండాలి. మరి మీకు రిఫరెన్స్ ఎట్లా? ఇంతకు ముందు వరకు ఎవరు జస్ట్ స్టార్టెడ్ డ్రాయింగ్ అండి, రఫ్గా డ్రాయింగ్ స్టార్ట్ చేశాను. స్కెచెస్ అని స్వామిజీ గారు అప్రూవ్ చేసిన తర్వాత మళ్ళీ దెన్ వీ స్టార్టెడ్ స్కల్ప్చరింగ్ అండి. స్కల్ప్చరింగ్లో వచ్చి చాలా ఛాలెంజింగ్ ఏంటి, మనకి 17.5 feet హైట్ ఒక సింగిల్ స్టోన్లో కాకతీయ పిల్లర్తో విగ్రహం వస్తుంది. ఎందుకంటే మన తెలంగాణ అనేటప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ మన ఆర్కిటెక్చర్ రిఫ్లెక్ట్ అవ్వాలనేది తీసుకొని ముఖమండపంలో ఇంపార్టెంట్గా ఐ టుక్ కాకతీయ ఆర్కిటెక్చర్స్. ఒక కొత్తది చేయాలంటే చాలా డిఫికల్ట్ అండి. అంటే సిమెంట్లో చేయొచ్చు, దేంట్లో చేయొచ్చు, బట్ స్టోన్లో చేసేటప్పుడు చిన్న చేంజ్ వచ్చినా కూడా మళ్ళీ కొత్తగా చేయాలి. సో ఇదంతా సింగిల్ స్టోన్ అండి. అంటే ఐ మీన్ విత్ పిల్లర్ అండ్ విత్ విగ్రహం. విత్ బోత్ ఆర్ సేమ్. ఇది సెపరేట్ ఆల్ యూ కెన్ సీ ఎవ్రీథింగ్ ఇస్ జాయింట్. మీకు సింగిల్ స్టోన్ ఇది, ఇట్లా ఎక్కడ అటాచ్డ్ కాదు. అండ్ ఇది దగ్గర మీకు ఇది 8.5 tons. అంటే దీన్ని మనం తీసుకొని లోపలికి రావాలన్నా కూడా వీ డిజైన్ గ్రాంటీ డిజైన్ చేసాం. దానికి ఒక క్రెయిన్ డిజైన్ చేసాం స్పెషల్గా. ఆ క్రెయిన్ మూమెంట్లోనే దీన్ని తీసుకొచ్చాం లోపలికి. అంటే ఫస్ట్ మీరు గ్రౌండ్ జీరో నుంచి స్టార్ట్ చేశారు. వి స్టార్టెడ్ విత్ ద గ్రౌండ్ జీరో. గుట్టలో ఉన్నది మాకు ఓన్లీ 20 feet రోడే. ఆ 20 feet రోడ్లో మేము పైకి ఇంత మెటీరియల్ తీసుకొని రావాలి. సో అదేలాగా మాకు రోజు బాలయంలో పూజలు జరిగితే జనాలు వస్తుంటారు. సో రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ ఒక టైం తీసుకొని మేము చేసాం ఇది. అంటే ఇట్లాంటి వర్క్ అంతా మినిమం ఒక 15-20 years అయిన ప్రాజెక్ట్ అండి ఇది. సో వీ డన్ ఇన్ 5 years. అంటే ఇట్స్ ఒక స్వామివారు ఒక బ్లెస్సింగ్స్ తప్ప లేదంటే అంత ఈజీగా టెంపుల్ కంప్లీట్ చేయడం చాలా డిఫికల్ట్. ఈ ప్రధాన ఆలయం దాకా వచ్చేసరికి మీకు ఛాలెంజింగ్ పార్ట్ ఏదనిపించింది? మాకు ఛాలెంజింగ్ ఈ ఆల్వార్లే. సో ఈ ఆల్వార్ విగ్రహాలు అక్కడి నుంచి చేసుకొని సైట్ నుంచి దగ్గర ఒక 40-50 kilometers నుంచి పైకి తీసుకొచ్చి మళ్ళీ మేము పెట్టడానికి ఏవైనా ఒక చిన్న డ్యామేజ్ అయితే మళ్ళీ వెళ్ళిపోతుంది. సో అట్లాగే మాకు ఆన్ వర్క్ ప్రాసెస్లో చాలా జరిగినాయి. ఇంతవరకు ప్రపంచంలో ఎవరు ఇంత కంప్లీట్గా స్టోన్లో ఎవరు కన్స్ట్రక్ట్ చేయలేదు. మన టెంపుల్ యాదాద్రి టెంపుల్ ఇస్ ద ఫస్ట్ టెంపుల్ కంప్లీట్లీ గోపురాల నుంచి అంతా స్టోన్. ఒక తంజావూరు టెంపుల్ తర్వాత తంజావూరులో ఒక గోపురమే, మనకి ఇక్కడ అన్నీ. సో ఇవన్నీ చేయాలంటే దానికి కరెక్ట్ వీ నీడ్ అ ప్రాపర్ ఫైనాన్స్డ్ పీపుల్. అండ్ నేను కూడా 6 yearsగా ఈ ప్రాజెక్ట్ మీద డెడికేట్ చేశాను. అంటే నేను ఐ డోంట్ టేక్ ఎనీ అదర్ ప్రాజెక్ట్. ఓన్లీ 6 years టెంపుల్ మనం ఇచ్చిన డ్రాయింగ్స్ యాజ్ పర్ డ్రాయింగ్ వస్తుందా. అండ్ ఎవ్రీ టైమ్ వీక్లీ వన్స్ ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి ఆలగడ్డ వెళ్ళడం, అక్కడ చెక్ చేయడం. సో అక్కడి నుంచి కొన్ని వర్క్ జరిగేవి మాకు. యాలి పిల్లర్స్ అయినా సరే అండి, బాలపాదం అయినా సరే, టెంపుల్ కావాల్సినవన్నీ కొన్ని ప్లేసెస్కి మేము డివైడ్ చేసాం. అంటే 11 contractors పెట్టి 11కి మేము YTDA డివైడ్ చేశారు. సో వాళ్ళందరితో మోర్ దెన్ 800 people sculptors have worked for this project. అండ్ ప్రతి వాళ్ళతోనూ మనం చాలా పేషెంట్గా మనం చెక్కించాలి. ఎందుకంటే మనం ప్రెషర్ చేయలేం. ఒక విగ్రహం చెక్కేటప్పుడు మనం తొందరగా చేయాలంటే మనకి ఫినిషింగ్ అంత బాగా రాదు. సో ఇప్పుడు మీరు చూస్తున్నది కాకతీయ పిల్లర్ అండి. సో ఈ కాకతీయ పిక్చర్లో దీన్ని కుంభలత అంటారండి. సో ఈ డిజైన్ పర్టికులర్గా మన కాకతీయకు బాగా రిఫ్లెక్ట్ అవుతుంది. అదేలాగా ఈచ్ పిల్లర్ ఇట్స్ అరౌండ్ 4.5 tons ఆఫ్ దట్. ఇట్స్ నాట్ హాలో, ఇట్స్ హెవీ సాలిడ్ సింగిల్ స్టోన్. సో ఈ రకంగా మనం కాకతీయ పిల్లర్స్ అన్నీ మనం టోటల్గా ముఖమండపం చుట్టూ మీకు వస్తుంది కాకతీయ పిల్లరు. ఈ కృష్ణశిలని సెలెక్ట్ చేసుకోవడానికి మీకు ఏమన్నా పర్టిక్యులర్ రీజన్? ఎస్, ఇప్పుడు ఏంటంటే నాకు చిన్నప్పటి నుంచే ఐ ట్రావెల్ లాట్ ఆఫ్ టెంపుల్స్ ఇన్ సౌత్ ఇండియా. శ్రీరంగం టెంపుల్కి వెళ్తే మీరు చూస్తే ఆ స్టోన్, బ్లాక్ స్టోన్, ఆ గ్రానైట్ ఇట్స్ వెరీ బ్యూటిఫుల్. ఇప్పుడు మీకు కొన్ని జనరేషన్స్కి అంటే కొన్ని ఇయర్స్కి బ్లాక్ అయిపోతుంది. ఇప్పుడు మీరు చూస్తున్న ఇదే స్టోన్ కొన్ని ఇయర్స్కి ఇట్ బికమ్ డార్క్ బ్లాక్.
అంటే ఈ స్టోన్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే మీకు ఎండాకాలం అప్పుడు మనకి లోపల చాలా చల్లగా ఉంటుంది, అదే మీకు చలికాలం అప్పుడు చాలా వేడిగా ఉంటుంది. స్టోన్ ఒక క్యారెక్టర్ అది. కార్వింగ్ ఇస్ వెరీ డిఫికల్ట్ ఈ స్టోన్లో. ఇప్పుడు బన్సిపాడి రాజస్థాన్ స్టోన్ అయినా సరే మీకు సాఫ్ట్ స్టోన్లో ఎనీ కార్వింగ్ చేయొచ్చు. బట్ గ్రానైట్ అనేది ఇట్స్ మోర్ దెన్ 1000 years లైఫ్. సో శాండ్ స్టోన్ అనేది మీకు వెరీ షార్ట్ టైం లైఫ్. సో అందుకే మేము ఈ గ్రానైట్లో తీసుకున్నాను నేను. అండ్ మూల విరాట్ రూపం ఎలా ఉంటుందండి? అందులో ఏ మార్పులు చేయలేదు కదా? మూల విరాట్ మనకి సేమ్ ఇవి మేము మా దీంట్లో మేము టెంపుల్ లోపల వీఆర్ నాట్ పర్మిటెడ్. ఓన్లీ మాకు టెంపుల్ బయట ఉన్న వర్క్సే, అంటే ద డెవలప్మెంట్ ఆఫ్ ముఖమండపం అదే ఏరియాస్. బట్ మెయిన్ టెంపుల్లో ఉన్న చుట్టుపక్కల వీ కన్స్ట్రక్టెడ్ 4 థిక్నెస్ ఆఫ్ ద స్టోన్ గ్రానైట్. అంటే వీఆర్ ప్రొటెక్టెడ్ ఆల్ సరౌండ్ ద టెంపుల్. సో వీఆర్ ప్రాపర్లీ డిస్కస్ విత్ ద టెక్నికల్ టీమ్ అండ్ వీ టుక్ ఆల్ ఓవర్ ఇండియా ద బెస్ట్ అడ్వైజర్స్ ఫ్రమ్ ద స్థపతీస్. వాళ్ళ అడ్వైస్ తీసుకొని ఎట్లా ప్రొటెక్ట్ చేయాలనేది దే టుక్ కేర్ ఆఫ్ దిస్. లక్ష్మీ నరసింహస్వామి ఆలయం అంటే మిగతా ఆలయాల్లోకి ఒక గుహ లాంటి ఒక దాంట్లోకి వచ్చి దర్శనం చేసుకుని ఇప్పుడు మళ్ళా ఆ ఫీల్ ఎక్కడికి పోలేదు, కానీ ఆ గ్రాండ్యూర్ ని మాత్రం మీరు పెంచారు. అవునండి, ఇప్పుడు మెట్ల నుంచి వచ్చేదంతా సేమ్ పై నుంచి ఈస్ట్ నుంచి ఎట్లా అంటే అదే వస్తారు, అదే వెస్ట్ నుంచి పైకి వెళ్తారు. ద ఎక్స్పీరియన్స్ అంతా సేమ్. మాకేంటంటే మా క్యాల్కులేషన్ ప్రతి వాళ్ళు కూడా పర్ డే మోర్ దెన్ 6500 పీపుల్ ఫర్ 1 term దే కెన్ గో టు ద ఇన్సైడ్ ద గర్భాలయం. ఎవరు వచ్చినా కూడా టెంపుల్లో ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. యాదాద్రికి పైనుంచి చూసేటప్పుడు మీకు అన్ని టెంపుల్స్ గోపురాలు ఉంటాయి, బట్ ఎంటర్ అయ్యేటప్పుడు ఇన్సైడ్ అయ్యేటప్పుడు దట్ ఎక్స్పీరియన్స్ టోటలీ డిఫరెంట్. యూ ఫీల్ దట్ స్పిరిచువల్ వైబ్రేషన్. మాకు చాలా వైబ్రేషన్ ఉంటాయి ఎప్పుడు ఇక్కడ మనం చేసేటప్పుడు. ప్రతిదీ కూడా ఇక్కడి నుంచే మాకు చాలా ఐడియాస్ కూడా ఉంచేది, ఇంకా బాగా చేయొచ్చు ఇంకా కొన్ని. సో అట్లా మేము మీరు స్టోన్ వాల్లో కూడా మేము ప్రతిదీ కూడా మేము ఎలిమెంట్స్ అంతా కూడా స్కల్ప్చరింగ్ చేసాం. ఎక్కడ కూడా వీ డోంట్ వాంట్ లీవ్ ఇట్ వెరీ ప్లెయిన్. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇందుగలడందు లేడను సందేహము వెలదు, ఎందు వెతికిన అందందే కలడు చక్రి సర్వోపగతుండు అని బమ్మెర పోతన చెప్తాడు. అటువంటి ప్రహ్లాద చరిత్ర మనకి ఇక్కడ ప్రధాన ఆలయం పైన ఈ పలకల పైన చెక్కబడి. దాని వృత్తాంతం గురించి తెలుసుకుందాం. సో ఆనంద్ సాయి గారు, చూస్తున్నాం ఇక్కడ ప్రధాన ఆలయం పైన. సో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? ఇదంతా ఎలా చేశారు ప్రహ్లాద చరిత్ర? మాకు టెంపుల్ 2 floors అండి. అంటే మీకు దగ్గర మాకు 34 feet హైట్. సో వచ్చేటప్పుడు మాకు దూరం 15 feet. ముందు ఏంటంటే దూరం వచ్చి 7 feet దాకా ఉంది. తర్వాత మేము 15 చేసాం. అండ్ పైన మాకు టోటల్గా ఎంటీగా ఉంది వాల్. సో ఏం డిజైన్ చేయాలని అనిపించింది నాకు. అప్పుడు స్వామిజీ గారితో మాట్లాడితే స్వామిజీ చెప్పారు, ప్రహ్లాద చరిత్ర పెట్టండి బాగుంటుంది అన్నారు. ఎక్కడ మన టెంపుల్లో కూడా మనకి అంటే ఇప్పుడు ప్రహ్లాద చరిత్ర అంటే స్టోన్లో చిక్కుదాం అనేటప్పుడు నాకు అనిపించింది కంప్లీట్గా మనం స్టోన్ చేసాం. బ్రాస్ చేస్తే ఇంకా డీటెయిల్గా రిఫ్లెక్షన్స్ ఉంటుందని మళ్ళీ స్వామివారితో అడిగితే ఆయన ఇట్స్ గుడ్ ఐడియా, సో బాగా చేయండి అన్నారండి. అప్పుడు మేము ప్రహ్లాద చరిత్ర వచ్చి టోటల్గా బ్రాస్తో మన తెలంగాణలోనే ఒక రవీంద్రాచార్యని ఆయనతో చేయించామండి. అతను చాలా బాగా కేర్ తీసుకొని ప్రతిదీ కూడా డిజైన్స్ నేను చూసిన తర్వాత మళ్ళీ మేమందరూ చెక్ చేసుకొని ప్రాపర్గా ఉందా ఆ వ్యాక్స్లో డిజైన్ చేసిందో చేసాం.
ఏ వర్క్ తీసుకున్నా కూడా మనకి ఇక్కడ ఛాలెంజింగ్ అండి. ఇప్పుడు మీరు చూస్తున్న ఇప్పుడు ఫ్లోరింగ్ అయినా సరే ప్రతిది కూడా మేము లెడ్లో ఫినిష్ చేసాం. సో ఎక్కడ గ్యాప్స్ కూడా లెడ్లో, ఈవెన్ దో వాటర్ డ్రైనింగ్ సిస్టమ్ కూడా టెక్నాలజీ అంటే మనం జర్మన్ టెక్నాలజీ అండ్ ప్రతి మ్యాన్ హోల్స్ కూడా నేను బ్రాస్లోనే డిజైన్ చేసాం. టెంపుల్ అనేటప్పటికీ రెగ్యులర్గా కొంత మనం కాంప్రమైజ్ అవుతాం అయిపోయిందని. ఐ నీడ్ ఇంకా మనకు ఉన్నంత వరకు ఇంకా బాగా చేయాలని అనిపిస్తుంది. ఈ ఉపాలయాలన్నీ చుట్టూ ఉన్నట్టున్నాయి కదండి, వివిధ ఉపాలయాలు. సో దర్శనం చేసుకుంటూ భక్తులు చేసుకుంటూ వెళ్తారండి. ఇప్పుడు కనిపించే ద్వారం కూడా మనకి గోల్డ్ లో వస్తుందండి. ఇది ఆల్రెడీ మహాబలిపురంలో చేయించామండి. అండ్ టెంపుల్లో ఉన్న అన్ని ద్వారాలు కూడా బ్రాస్ లో చేస్తున్నామండి. మెయిన్గా పెంపుర్తి చేయాలనేది కూడా మేము ఇక్కడ వాళ్ళకి కూడా మేము ఈ టెంపుల్లో వాళ్ళకు కూడా మేము వర్క్ ఇచ్చాం. అంటే వాళ్ళు ఒక ఫైన్ క్వాలిటీ ఆఫ్ వర్క్. సో దే ఆర్ వెరీ గుడ్ ఇన్ బ్రాస్ వర్క్. సో వాళ్ళందరికీ పిలిపించి ఇచ్చామండి. ఫస్ట్ ప్రకారంలో గోపురాలకు అన్నిటికీ బ్రాస్ డోర్స్ మీరు ఎక్కడ చూసుంటారు. మన యాదాద్రిలో ప్రతి డోర్ కూడా మాకు ఇది, ఉపాలయాలలో ప్రతి డోర్ కూడా సిల్వర్లో. ఇవంతా మా దగ్గర ఆల్రెడీ ఉంది, దేవస్థానాల్లో ఉంది కాబట్టి ఆ వెండిని మేము వాడుకొని ప్రతిదానికి కూడా డోర్ కూడా మన సిల్వర్లో చేస్తున్నాం. మనకున్న దేవస్థానంలో గోల్డ్తో డోర్స్ కూడా చేస్తున్నాం. ఇప్పుడు భక్తులు క్యూ లైన్ల నుంచి వస్తారండి, ఎక్కడి నుంచి లోపలికి వస్తారు, బయటికి ఎటు నుంచి వెళ్తారు? మనకి ఈస్ట్ నుంచి వస్తారండి. ముందు కూడా మనకి ఈస్ట్ నుంచే ఉండేది. సో ఈస్ట్ నుంచి లోపలికి వచ్చిన తర్వాత దేవుని దర్శించుకొని మళ్ళీ మనకి ఇటు పక్క నుంచి వెస్ట్ గోపురం నుంచి బయటకు వెళ్తారండి. సో మహారాజా గోపురంకి వెళ్తారు. సో వెళ్ళేటప్పుడు కూడా మీకు ఆ ఫస్ట్ వెస్ట్ ఆ గోపురం ఎంటర్ అయ్యే ముందు మీకు టోటల్ టెంపుల్ కూడా ప్రహ్లాద చేత అన్నీ కనిపిస్తుంటుంది. సో ఇప్పుడు మనం ప్రధాన ఆలయం దగ్గర పశ్చిమం వైపు ఉన్నాం అన్నమాట. ఇక్కడ నుంచి ఎలాగ భక్తులు బయటికి వెళ్తారో చెప్తారు. చెప్పండి సార్. ఇప్పుడు మనం వెస్ట్ సైడ్ ఉన్నాం. మనం ఇప్పుడు వెస్ట్ నుంచి ఇప్పుడు మనం సౌత్ పక్క వెళ్ళి వీఆర్ ఎంటరింగ్ టు ద వెస్ట్ అండి. సో ఈ మెట్ల పైన ఎక్కేటప్పుడు మీకు చూస్తే ఈ మెట్ల పైకి వచ్చిన తర్వాత యూ కెన్ సీ కంప్లీట్ టెంపుల్. మనం ఎప్పుడు టెంపుల్కి వచ్చిన తర్వాత మనం వెళ్ళిపోతాం, మేము చూడలేం, మిస్ అవుతాం. బట్ హియర్ మీరు యూ కెన్ సీ కంప్లీట్ ఆర్కిటెక్చర్ అండ్ ద లైటింగ్ ఆల్సో డిజైన్డ్ ఏంటంటే చాలా మనకి వెరీ సటిల్డ్ అండ్ గోల్డిష్. దీపాల్లో ఎట్లా ఉంటుందో అట్లాగే ఉంటుందండి. ఎక్కడ కూడా మీకు టెంపుల్ బ్రైట్ లైట్ మీకు ఉండదు. నార్త్ వెస్ట్ కార్నర్ లిఫ్ట్ ఉందండి. యూ హ్యావ్ ఎ లిఫ్ట్ హియర్. సో లిఫ్ట్ ఎందుకంటే ఇప్పుడు ఓల్డ్ పీపుల్ వస్తే ఇప్పుడు మీరు అనొచ్చు మెట్ల నుంచి దిగుతారు ఎక్కుతారు ఓల్డ్ ఏజ్ పీపుల్ ఎట్లా, వాళ్ళకి లిఫ్ట్ ఉందండి. వాళ్ళు లిఫ్ట్ నుంచి పైకి వచ్చేయచ్చు, పైకి వచ్చి ప్రాకారం నుంచి రావచ్చు. సో ఆ ఫెసిలిటీ ఉంది. సో కంప్లీట్ లేటెస్ట్ టెక్నాలజీ అంతా కనబడుతుంది, అట్ ద సేమ్ టైం ఒక ఆధ్యాత్మిక భావన ప్రతిబింబిస్తుంది. ఇంత హ్యూజ్గా రావడం అనేది ఒక డ్రాయింగ్ చేసేది ఒకటి, ఎగ్జిక్యూషన్ ఈస్ వెరీ డిఫికల్ట్. ఎగ్జిక్యూషన్ అండ్ ద ఫినిషింగ్. ఒక విగ్రహం చేయాలన్నా కూడా నాకు దగ్గర 2.5 months అంటే ఒక 10 times ఐ హ్యావ్ టు ఫాలో ద డిజైన్. మెయిన్గా ద ఫేస్లో అన్నట్టు ఎంత ప్రాపర్గా ఉండాలి. సో ఇట్స్ వెరీ ఛాలెంజింగ్ అండ్ ఎండ్ ఆఫ్ ది డే ఇస్ వెరీ హ్యాపీనెస్. సో ఇదే యాలి పిల్లర్ అంటే దీని ప్రత్యేకత ఏంటి? సో యాలి పిల్లర్ అంటే రిఫ్లెక్టింగ్ టు ద నరసింహస్వామి అండి. యాలి అనేది సింహం ఉగ్రరూపం ఉంటుంది. సో లక్ష్మీ నరసింహస్వామి కాబట్టి మనకి యాలి పిల్లర్స్ ప్రాకారంలో ఉంటే బాగుంటుంది శాస్త్ర ప్రకారంగా కూడా. సో మేము అందుకోసం దగ్గర 58 పిల్లర్స్ మేము వీఆర్ స్కల్ప్చర్డ్ 58 పిల్లర్స్ మా ఆలగడ్డలో చేసాం ఇది కూడా. సో ప్రతి పిల్లర్స్ కూడా దగ్గర 12.5 feet హైట్ అండ్ సింగిల్ స్టోన్. సో ఆ యాలి పిల్లర్ యాడ్ ద బ్యూటీ ఆఫ్ ద టెంపుల్ ఫుల్. అదేలాగా యాలి పైన వచ్చే మీకు ఆ కొడంగి అంటారండి, ఇట్లా ఉంటుంది చూసారా మీ పైన ఆ కర్వ్డ్, దట్ ఈస్ కాల్డ్ కొడంగి. ఆ కొడంగి కూడా మోస్ట్ ఆఫ్ మనకేంటే ఈ రూఫ్ వరకే ఉంటుంది, దాని తర్వాత అంత సిమెంట్లో ఉంటుంది అన్ని టెంపుల్స్.
ఇక్కడ ఇది కూడా మేము స్టోన్లో చేసాం. అంటే వెరీ వెరీ లిమిటెడ్ టెంపుల్స్, బట్ హియర్ వి మేడ్ కొడంగి ఆల్సో స్టోన్. మళ్ళీ ఇప్పుడు మీరు ఈ సింహం చూడొచ్చు అండి. ఈ సింహం గురించి నేను ప్రత్యేకంగా ఏంటంటే లోపల ఉన్న స్టోన్ కూడా ఇట్లా మూవ్మెంట్ ఉంటుంది. ఓకే, యూ కెన్ లైక్ వి మేడ్ ఇట్ ఎస్ ఎ బాల్, యూ కెన్ సీ ద స్టోన్ మూవ్మెంట్ ఉంటుంది లోపల. సో ప్రతి దానికి కూడా ప్రతి యాలి దగ్గర కూడా సింహం పెట్టి సో ఈ ఎలిమెంట్ యాడ్ చేసాం. సో ఇట్ గివ్ ఇట్ దట్ బ్యూటీ. సో యాలి యొక్క ఇంపార్టెన్స్ అంటే ద ఓవరాల్ ద టెంపుల్ బ్యూటీ. అదేలాగా స్వామివారికి శాస్త్ర ప్రకారంగా యాలీస్ అనేది ముఖమండపంలో ఉండాలని కాబట్టి ఫస్ట్ ప్రకారంలో ఉండాలనేది ప్లాన్ చేసుకుని డిజైన్ చేసింది. ఇప్పుడు మనం చూస్తున్నదే ముఖమండప ప్రాంతం. ఈ ప్రాంతం యొక్క విశిష్టత కూడా తెలుసుకుందాం. ప్రస్తుతం ముఖమండపం అండి, ఇది దీనికి తయారు చేసేటప్పుడు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకున్నారు? అదేండి, దీనికి ఏంటంటే మనం టోటల్గా ద్రావిడన్ ఆర్కిటెక్చర్ తీసుకున్నాను. అంటే మనకి విమాన గోపురం కూడా ద్రావిడన్ కాబట్టి బయటకు వచ్చిన ముఖమండపంలో విండోస్ కూడా ప్రతిదీ కూడా మేము డిజైన్ చేసాం, స్టోన్ స్కల్ప్చరింగ్. అండ్ ప్రతిదీ అంటారు నాసి అంటారండి. ఇది కూడా మాకు ఈ కార్వ్ ఫినిషింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి ఈ స్టోన్లో. అండ్ మీకు సింహాలు ఉంటాయి ప్రతి చోట్ల కూడా మీరు చూసుకోవచ్చు. ప్రస్తుతం మనం ఉన్నది ప్రధాన ద్వారం దగ్గర ఉన్నాం. ప్రస్తుతం ఇక్కడ చూడొచ్చు 2 ఏనుగులు ఇరువైపులా ప్రధాన ద్వారం దగ్గర భక్తులకి స్వాగతం పలుకుతున్నట్టుగా కనిపిస్తున్నాయి. సో ప్రధాన ద్వారం ప్రత్యేకత అండి, హ్యూజ్ డోర్ కనిపిస్తుంది రాగానే. సో మెయిన్ మహారాజు గోపురం వచ్చి వెస్ట్లో ఉంటుందండి. ఇప్పుడు ఈస్ట్ ఏంటంటే ముందు నుంచి పూర్వకాలం నుంచి అందరూ ఈస్ట్లో నుంచి టెంపుల్కి ఎంటర్ అవుతున్నారు. సో అదే మేము ఫాలో అయ్యాం. నార్మల్గా ఏంటంటే టెంపుల్స్లో ఇట్లా జయ విజయలు బయట పక్క రావడం అనేది ఎక్కడ మీరు టెంపుల్లో చూడరు. సో ఇట్స్ అ వెరీ స్పెషల్ ఈ టెంపుల్లో మేము చేయడం కూడా. సో ఈ ఐరావతాలు కూడా మేము మహాబలిపురంలోనే ఒక శిల్పితో ఈజ్ వెరీ ఫేమస్ స్కల్ప్చరింగ్ ఏనుగులు అండి. సో వర్ధన్ అని ఆయనతోటి మేము కూడా చెక్కించాం. ఇది సేమ్ స్టోన్ అండి, బట్ దీన్ని పాలిష్ చేసిన వల్ల మనకి ద స్టోన్ లుక్ లైక్ ఎ బ్లాక్. సో ద ఓవరాల్గా గోపురానికి దీనికి మేము కొంచెం ఒక చేంజ్ ఉండాలనేది తీసుకొని ఐ మేడ్ ఇట్ దిస్ స్టోన్ ఎఫెక్ట్. ప్రస్తుతం మనం ఉన్నది క్యూ లైన్. అయితే ఇక్కడికి ఎంటర్ కాగానే ఒక ఆధ్యాత్మిక భావన కలిగేలాగా గుడి మనకు కనబడుతూ ఉంటుంది. సో ఈ క్యూ లైన్లు కూడా ప్రత్యేకంగా డిజైన్ చేశారు. సో ఆనంద్ సాయి గారు, క్యూ లైన్లో ప్రస్తుతం ఉన్నాం. ఈ పిల్లర్స్ అంతా కూడా కొంత నార్త్ ఇండియన్ స్టైల్ ఉంటుంది. సో ఏంటంటే నేను ఇప్పుడు వి టుక్ ఆల్ మెయిన్ టెంపుల్లో ద్రావిడన్, పల్లవ, చాళుక్య, కాకతీయ ఆల్ ఆర్కిటెక్చర్స్. సో నాకేంటంటే మెయిన్ తీసుకున్నాను. సో ఇక్కడ ఒక జైన్ ఆర్కిటెక్చర్ లాగా అంటే రేలింగ్లో డిజైన్ ఆర్చ్ వరకు జైన్ తీసుకున్నాను. పైన అంతా వి టుక్ ఎ ద్రావిడన్ ఆర్కిటెక్చర్. అండ్ క్యూ లైన్ ఏంటంటే మీరు చూసారు ఎంత ఎండలో ఉంది, ఇప్పుడు ఎంత చల్లగా ఉంది. సో ఇది ఒక రీసెర్చ్ చేసామండి పర్టికులర్గా. ఎందుకంటే ఇక్కడ ఏ క్యూ లైన్ ఉన్నా కూడా మన టెంపుల్ని డిస్టర్బ్ చేయకూడదు. అదేలాగా టెంపుల్కి నుంచి చూసేటప్పుడు కూడా ఇది కాంప్లిమెంట్గా ఉండాలి డిజైన్. సో ఆ రకంగా చేయాలంటే ఇట్ టుక్ మీ 2 years. అంటే ఏ మెటీరియల్ వెళ్తే బాగుంటుంది అంటే కూల్గా ఉండాలి. నో వన్ కెన్ డిజైన్ క్యూ లైన్కి అనేది ఇంట్రెస్ట్ అనేది చాలా తక్కువ. అంటే మెయిన్ క్యూ కాంప్లెక్స్ నుంచి దే కనెక్టింగ్ టు ద క్యూ లైన్. క్యూ లైన్లో మీరు నడుచుకుని వెళ్ళేటప్పుడు యూ కెన్ సీ ద టెంపుల్. వచ్చే వాళ్ళు కూడా ఆ టెంపుల్ కూడా కనిపించాలి. టెంపుల్లోకి వెళ్ళే ముందే మనకు డివైన్ స్పిరిచువాలిటీ వస్తుంది, ఆ ఫీల్ ఉంటుందండి.
ఇప్పుడు మనం చూస్తున్నది మహారాజ గోపుర ప్రాంతం. దీని విశిష్టతను కూడా తెలుసుకుందాం. ఆనంద్ సాయి గారు, ఈ డోర్స్ గురించే ప్రత్యేకంగా చాలా ఎక్కువ విన్నాం. యా, దగ్గర మాకు 85 feet హైట్ అండి. కంప్లీట్గా ఇది 12,000 tons ఆఫ్ స్టోన్. సో వీ డిజైన్డ్ దిస్ గోపురం. ఇట్స్ టుక్ మీ అరౌండ్ 8 to 9 months అయిందండి ఒక గోపురం కన్స్ట్రక్ట్ చేయడానికి. అండ్ యు నో దట్ ద మెయిన్ డోర్ ఈస్ అరౌండ్ 24 feet హైట్. దిస్ ఈస్ అ సాలిడ్ సింగిల్ బ్లాక్. దెర్ ఇస్ నో జాయింట్స్ అండ్ ద సింగిల్ బ్లాక్ అండ్ దిస్ కంప్లీట్లీ బికమ్ బ్రాస్. సో ప్రస్తుతం మనం ఉన్న ప్రాంతం బాహ్య ప్రాకారం, అలాగే అష్టభుజి ప్రాంతంలో ఉన్నాం. బాలపాదంగా చెప్తారు దీని విశిష్టత ఏంటో తెలుసుకుందాం. మెయిన్ ఏంటంటే ఇప్పుడు మీకు ప్రతి టెంపుల్లో కూడా అవుటర్ ప్రాకారంలో మీకు వాల్ బయట మండపాలు ఏమి ఉండవండి. బట్ నాకేంటంటే ఈ పర్టికులర్గా ఈ డిజైన్ చేసేటప్పుడు అవుటర్ ప్రాకారంలో ఒక మండపం ఉండాలనుకున్నాను. ఎందుకంటే బ్రహ్మోత్సవం జరిగినా సరే మనం రథం చుట్టూ తిరిగేటప్పుడు కూడా ప్రజలు కూర్చోవచ్చు మండపాల్లో. అండ్ ఈ మండపం కూడా దగ్గర ఈ బాలపాదాలు కూడా దగ్గర 158 పిల్లర్స్ మేము స్కల్ప్చర్డ్. సో దీంట్లో అష్టపూజి మండపాలు కార్నర్స్ ఉంటాయండి. ఏ టెంపుల్లో కూడా మీరు ఈ రకంగా అవుటర్ ప్రాకారంలో ఇట్లా మండపం అనేది ఎక్కడ లేదండి. ఓవరాల్గా ఫ్లోరింగ్ వర్క్ అంతా చూసుకుంటే మీరు వేలుగారు స్థపతి గారు ఈ టుక్ ఆల్ ఛాలెంజ్ ఆఫ్ ఫ్లోరింగ్. అండ్ సుందరాజంగ స్థపతి గారు తీసుకుంటే మా డ్రాయింగ్లో నుంచి మాకు సజెషన్స్ అండ్ స్కల్ప్చర్స్తో కోఆర్డినేట్ చేయడం వైటీడే తరపున ఇట్స్ హెల్ప్ టు మీ. అంటే నేను అనుకుంది నా డ్రాయింగ్స్కి ఇంప్లిమెంట్ చేయడానికి నాకు లాట్ ఆఫ్ సపోర్ట్ ఉన్నిందండి. అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ఫుల్ టు సీఎం గారు అండ్ స్వామీజీ గారు. ఎన్ని చెప్పినా చాలదు ఈ జన్మకి. సో ఐఎమ్ రియల్లీ నేను జీవితంతో రుణపడి ఉన్నానండి. థ్యాంక్ యూ సో మచ్ ఆనంద్ సాయి గారు. మాతో జాయిన్ అయ్యి ప్రతి అణువణువు మాకు చూపించారు యాదాద్రి ఆలయం గొప్పతనం గురించి.